ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రధాని మోడీపై అనర్హత వేటు. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2024 పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 దశల్లో జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే 2 దేశాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై అనర్హత వేటు వేయాలని పలువురు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ రోజు ఢిల్లీ హైకోర్టు సదరు పిటిషన్ను కొట్టివేసింది. ప్రధాని మోడీ ఈ ఎన్నికల్లో దేవుళ్ళు, పుణ్యక్షేత్రాల పేర్లతో ఓట్లు అడుగుతున్నారని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. కాగా ఈ పిటిషన్ కొట్టివేసింది. అలాగే సదరు పిటిషన్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, ఈ విషయం ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని స్పష్టం చేసింది. దీంతో మోడీపై 6 సంవత్సరాల పాటు అనర్హత వేటు వేయాలని పిటిషన్ చేసిన వారికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.